లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. తప్పడ్ మూవీ గురించి మాట్లాడుతుంటే తాప్సీ పన్ను ఎవరైతే హీరోయిన్గా ఇందులో నటించారో తను లాయర్ని ఫస్ట్ టైం కలిసేటప్పుడు సెక్షన్ 9 గురించి మాట్లాడతారు. ఈ సెక్షన్ 9 అంటే ఏంటి అండ్ ఏం వస్తుంది, ఇది ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఇట్? సెక్షన్ 9 అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. ఆ మూవీలో యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ తనకి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ గురించి వాళ్ళ హస్బెండ్ వేశాడు, సో కోర్టుకి హాజరు అవ్వాలని చెప్పి వస్తుంది. విత్ దోస్ పేపర్స్ సమన్స్ తీసుకుని తను లాయర్ దగ్గరికి వెళ్తుంది. सेक्शन 9 रेस्टिट्यूशन ऑफ कॉन्जुगल राइट्स. ये लीगल नोटिस है आपको घर वापस ले जाने के लिए. मुझे नहीं जाना है. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే కలిసి ఉండాలని హస్బెండ్ కోరుకోవడం ఈ విషయంలో. అండ్ అది వైఫ్ కూడా ఒకవేళ హస్బెండ్ వెళ్ళిపోతే కలిసి ఉండాలి, సేవ్ మ్యారేజ్ చేయాలి అంటే షీ కెన్ గో ఫర్ దట్. ఓకే, అంటే సెక్షన్ 9 కింద ఇట్ కెన్ బి దట్ వన్ పార్ట్నర్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంటిన్యూయింగ్ ద మ్యారేజ్. ఇస్ దట్ వాట్ ఇట్ ఇస్? ఓకే, అంటే ఇన్ కంటిన్యూయింగ్ ద మ్యారేజ్ అంటే ఒకళ్ళు వెళ్ళిపోయారు, దే వాంట్ దెమ్ బ్యాక్. ఓకే, టు రీస్టోర్ ద కాంజుగల్ రైట్స్. ఓకే, సో దట్ ఈస్ సెక్షన్ 9. ఎస్. ఓకే, సో ఈ మూవీలో బాగానే డిపిక్ట్ చేశారా? అర్థమయ్యేలాగా కరెక్ట్ గానే డిపిక్షన్ ఉందా దీని గురించి? ఎస్. ఓకే, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ లో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కౌన్సిలింగ్ అనమాట. ఇంకొకళ్ళని పిలిచి వీళ్ళకి మ్యారేజ్ సేవ్ చేసుకోవాలని ఉంది అని చెప్పి అసలు ఇష్యూ ఏంటి వాళ్ళిద్దరి మధ్య, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూ ఏంటి అని చెప్పి ఏమన్నా కౌన్సిలింగ్ వల్ల హెల్ప్ అవుతుందా? కొన్నిసార్లు ఏంటంటే అవతల వాళ్ళ యాంగిల్ వీళ్ళు చూడలేకపోతారు. మనకున్న వీఆర్ ఆల్ హ్యూమన్ కాబట్టి చూడలేకపోతారు. అవతల వాళ్ళు నిజంగానే బాధపడుతున్నారేమో వాళ్ళు తప్పు చేసిన, సో వీళ్ళు గ్రహించలేకపోతారు. లేకపోతే బిహైండ్ ద సీన్ ఏదో సీన్ జరిగి ఉండొచ్చు, వాళ్ళ మదర్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అతను అలా మాట్లాడి ఉండొచ్చు, ఆమె అలా మాట్లాడి ఉండొచ్చు. అందువల్ల వీళ్ళు వెంటనే ఈ డెసిషన్ తీసుకోకుండా కొంచెం కౌన్సిలింగ్ అది ఇచ్చి కలిసి ఉండడానికి, మ్యారేజ్ని నిలబెట్టడానికి చూస్తారు. ఓకే.